హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటిదంటే మా ఓన్లీ బర్త్డే అనమాట. అందుకనే మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యిండు, మంచి న్యూ డ్రెస్ అయితే వేసుకున్నాడు. వాళ్ళ డాడీ ఫోటోలు దింపుతుంటే ఫోటో పోజులు అయితే ఒక్కొక్క స్టిల్ అయితే ఇలా ఇస్తుండనమాట. నెక్స్ట్ మేమైతే ఆందోళన మైసమ్మ గుడికి అయితే వెళ్ళాము. అక్కడనైతే అమ్మవారిని దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే ఉండి వచ్చేసామన్నమాట. ఆడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి, మా పిల్లలు మేము అయితే కొన్ని ఫొటోస్ దిగి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ మాకు దగ్గరలో టెంపుల్ అంటే ఈ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళానా జర్నీ టైం పడుతుంది. ఇక్కడ మాకైతే దగ్గర అమ్మవారిది అయితే ఇది సాయంత్రం అనమాట. ఇక కేక్ తేవడానికి అయితే మా పిల్లలు అయితే ఇలా మళ్ళీ రెడీ అయ్యి కేక్ తేవడానికి అయితే వేరు ఐ లవ్ యూ చోటుప్పల్ బేకరీకి అయితే వెళ్ళారు. అక్కడ కొన్ని 3 ఫోటోలు స్టిల్స్ అయితే దిగినట్టు మంచిగా దిగినారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే వెళ్ళలేదు, రెడీ కాలేదని. రెడీ అయినా కానీ ఏముందిలే కానీ అయితే రెడీ అయినా. మా సార్ కూడా నన్ను కూడా రమ్మన్నాడు, నేనే వెళ్ళాను అన్నాను. ఇక అందుకని ఇక వీళ్ళైతే వెళ్ళారు కేక్ తీసుకోవడానికి. అయితే ఐ లవ్ యూ చోటు బేకరీకి దగ్గరికి వెళ్తారు. అక్కడ బాగుంటుందని అక్కడికి వెళ్తారు. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళైతే అక్కడ మంచిగా ఫొటోస్ స్టిల్స్ మంచిగా ఉంటాయి సిట్టింగ్ అని. ఇక్కడికైతే మా వీళ్ళ డాడీ అయితే ఎక్కువ ప్రిపేర్ అక్కడ చేశాడు అనమాట. నా బర్త్డేలో అయితే 2 టైమ్స్ ఆడనే చేసేసినాము. నాదంటే సింపుల్గా చేసుకుంటాను కాబట్టి నేను ఆ మాత్రం ఇంతకుముందు అప్పుడు కూడా చేసుకోకపోయేది, ఇప్పుడు చేసుకున్నది కాబట్టి ఇక్కడ కేక్ కటింగ్ తీసుకుని వస్తాను. ఇప్పుడైతే ఇంటికి వచ్చే వరకు అయితే నేనైతే ఇలా డెకరేషన్ చేశాను. ఇవన్నీ అమెజాన్లో బుక్ చేసుకున్నాయి అనమాట. వీళ్ళ బర్త్డేవి ఇక అట్లా అయితే ఫిట్ చేసి అన్నీ గాలి పెట్టే వరకు అటు ఇటు పోతున్నాయి అనమాట. 2 ఎందుకు ఉన్నాయంటే హ్యాపీ బర్త్డే 2 ఉన్నాయని 2 పెట్టేశాను. అయితే మా వాడైతే ఇప్పుడైతే క్యాండిల్స్ అయితే తెచ్చినమాట. అవి క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాడు. 12 ఉన్నాయని ఈ ఆ బాక్స్లో వచ్చాయని అయితే పెట్టేసిండు అనమాట. కానీ అవి చాలా మెల్ట్ అయిపోతున్నాయి అవి. కానీ అవి అసలు తేవద్దు క్యాండిల్స్ అయితే, ఎందుకంటే అవి మెల్ట్ అయ్యేంత కేక్లోకి వెళ్తుంది. ఆ కేక్ మళ్ళీ మనం తింటే మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకని నేనైతే క్యాండిల్ అయితే ప్రిపేర్ చేయను. కానీ డాడీ ఎందుకు తెచ్చుకున్నారు అంటే అతను బేక్ ఆయన అది పెట్టిండు, మేము చూడలేదు అని అంటున్నారు. ఇవి కూడా రెయిన్బో లాంటివి 2 తెచ్చుకున్నారు ఈసారి కొత్తగా. ఇవన్నీ అయితే పాతయే, ఇవన్నీ పాతయి. ఇప్పుడు నేనైతే ఇలా డెకరేషన్ చేసిన అనమాట. కొంచెం నెక్స్ట్ టైం చూసేవారు మళ్ళీ కొంచెం మంచి మార్చాలి డెకరేషన్ అయితే. ఇది సింపుల్గా అయితే ఇలా వేసేసుకున్నాం. మా ఇంట్లో సెట్ అవుతలేదు, బ్లాక్ వస్తుంది ఎందుకు మరి, కలర్స్ ప్రాబ్లమో ఏమో కానీ. ఇది చూడండి, ఇలానైతే డెకరేషన్ చేసుకొని కేక్ కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు అయితే సీట్ నిలబడితే బాగుందని ఫేస్ కనబడతలేదు, కూర్చోడానికి కానీ చిన్నప్పుడు చైర్ అయితే తీసుకొని వచ్చాను. పెద్ద చైర్ తెచ్చినాం అనుకో, అండ్ సెట్ కాదు కాబట్టి 2 చైర్లు ఉన్నాయి మేడం. మా పాపకు ఉంది, మా బాబుకు ఉంది, ఇద్దరికి ఉన్న చైర్లు. చూడు, భవ్య అనమాట, మా అక్క అండ్ ఫ్రెండ్ 2 అనమాట కంబైండ్ ఇవి. ఇక అక్క అండ్ ఫ్రెండ్ క్లాస్మేట్ కూడా. ఇప్పుడు వీళ్ళు 3 కలిసి ఇక నిలబడుతురు ఫొటోస్. ఎవరు ఏం లేరు ఈసారి అయితే. బర్త్డేకి అయితే మేము సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. ఇక చూడండి, మా వాడు పోజులు అయితే ఒక్కొక్క పోజు ఒక్కొక్క తీపిస్తాడు. చూడండి, సింపుల్గానైనా బాగానే అనిపించింది. ఇంకా బాగా చేస్తే అంటే డెకరేషను ఇంకా బాగా చేస్తే బాగుంది అనిపించింది. చూడండి, ఇప్పుడైతే నైఫ్ ఉంది, ఆగురా. ఏ నైఫ్ ఉంది, అది తీసేయి. కారిపోతుంది, మెల్ట్ అది తీసేద్దామా. బాబా తీస్తావమ్మా, ఒక్కడే కట్ చేస్తా. ఫోటో కొట్టేదంటే అది పక్క పెట్టి ఇట్లా కొట్టు. కేక్ మీరు క్లాప్లు కొట్టు నాయనమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ చేస్తుండగా చూడండి వాడు ఎట్లా అంటున్నాడు. తాత నాయనమ్మ క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉండండి అని అంటున్నాడు అనమాట.
ఆడు ఎంజాయ్మెంట్. చూడండి ఇప్పుడైతే కేక్ కట్ చేసి అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేసిండు. ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్నీ అయితే కట్ చేస్తానే కటింగ్ అయితే చేసినాడు అనమాట. ఫోటోలు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బర్త్డే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరికైతే కేక్ కట్ చేసి ఇవ్వాలిగా. ఇప్పుడు వాళ్ళ తాత నాయనమ్మని అయితే పెడుతురు. చూడండి మావాడు ఇప్పుడు ఇద్దరు కలిసి పెడుతున్నాడు. ఇప్పుడు భవ్య అక్క పెడుతుంది. ఇప్పుడు మా భవ్య అక్కకు నాని ఆడు పెడుతుండు. చూడండి మహానీరు పెడుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్. లోపల లైట్ అయిపో, లోపల లైట్ అయ్యి. దగ్గర పెట్టుకో, ముక్క నేర్చుకోండి. దగ్గర పెట్టు, ఇట్లా ఇట్లా పెట్టాలి. మొక్కాలి నాన్నమ్మ తీసి పెడతారావు నీకు. నాన్నమ్మకి తాతకి పెట్ట అట్లా. అదే గుడ్డి ఆగు గుడ్డి. నాయనకి చూసుకుంటాడు ఫస్ట్. అట్నే ఉంటారు. నన్ను చూడరి, నన్ను చూడాలి. రైట్. నువ్వు కూడా పెట్టా. ఆగు మమ్మీ. బాగా తినిపియవా? అక్క దగ్గర అంటున్నాను. మమ్మీ కూడా అన్నయ్య తినిపించరా. ఏ అబ్బా దగ్గర మావన్ బర్త్డే అయితే చాలా హ్యాపీగానైతే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.